హాయ్ బ్రో, ఇక హీరో బాధ ఏందో చెప్తే చిన్నగా ఉన్నా కానీ చెప్తాను. ఓకే, చిన్నగా ఉంటాడు చేస్తారు, మేము కొంచెం ఎంజాయ్ చేసుకుంటే డ్యూటీ చేస్తాం. మస్టల్ అయితే నేను ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా బ్రో? నేను 6 years అవుతుంది. 6 years అవుతుందా? ఎట్లా అనిపిస్తుంది సింగరేణిలో చేయడం? స్టార్టింగ్ లో కొంచెం హార్డ్ ఉన్నాను, తర్వాత అలవాటు అయిపోయింది రెగ్యులర్ వచ్చి. కానీ బయట ఎట్లుంటారు టాక్, అరే సింగరేణి ఎంప్లాయ్ ఓ లక్షలు వస్తాయి ఇట్లా ఉంటుంది కదా, అవన్నీ విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళకేం తెలుసు అన్న, మన కష్టం పడ్డప్పుడు కష్టం ఉంటుంది. నిజంగా చాలా కష్టం ఉంది, ఎందుకంటే మేము కిందికి వచ్చినాం కదా, అసలు ఘోరం. ఈ షూ వేసుకొని నడవాలంటేనే చాలా కష్టంగా ఉంది. అంటే రెగ్యులర్ వేసాం, మీకు కూడా అలవాటు అయిపోతుంది రోజు దిగాను మాతో. ఓకే, రోజు అన్నమాట. సో మన పని ఇటు సైడ్ మనం వెళ్ళలేము. సో అట్లా. సో అంటే చాలామంది జాబ్స్ చేయకుండా మధ్యలోనే డిస్మిస్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కదా. అంటే ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయన్న, దానికి మనం ఏం చెప్పలేము. ఓకే, వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళు డ్యూటీ చేయట్లేదు. కొందరు నిజంగా చేత వర్క్ రావట్లేదు, కొందరు పర్సనల్ రీజన్స్. ఓకే, నువ్వు చిన్న పిల్లగానే అంటే ఇక కాక అంటుండు, చెప్పు నువ్వు ఏం చెప్తావు? నేను 2019లో అపాయింట్మెంట్, ఇద్దరిది ఒకటే. ఓకే, ఇప్పుడు చేయబట్టి ఇప్పుడు 6 years అవుతుంది. ఓకే, అప్పుడు నాన్న డెత్తుకు వేసుకొని వచ్చిన. స్టడీ వచ్చేసి 10th. ఓకే, మంచిగా ఉంది, పట్టుకోరాదు వాటి. తర్వాత ఇక 10th తర్వాత 1 year ITI చేసినాం. ITI చేసిన తర్వాత ఒక 1 year గ్యాప్ అయినాక ఇక తర్వాత ఇటు అఖిలపల్లి ఇలానే ట్రైనింగ్, ఇలానే పోస్టింగ్. ఓకే, ఎంత వస్తుంది సాలరీ? ఇప్పుడు దాదాపు ఇక అంత పర్టికులర్ ఏం చెప్పలేను కానీ ఒక 45-50 వచ్చే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ అలా కట్టింగ్లలో ఒక 15,000 దాకా మన ఇన్కమ్ ట్యాక్స్ అట్లా కట్ అవుతుంది. సో ఫైనల్గా సింగరేణి గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? సింగరేణి చెప్పాలంటే 1 man 1 mission 1 vision 1 family అట్లా ఉన్నట్టు. ఓకే, ఈ ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడికి వచ్చింది.